హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగుండా. చూడండి ఎక్కడ పోతాడు ఏడనుకుంటాడారా? ఎక్కడికి లే, మా కోయేటోడు పొట్టేళ్ల సంతలోకి పిలుచుకొని పోతా ఉన్నాడు. ఫోన్ చేసినాడు, ఇక్కడికి రమ్మన్నాడు పొట్టేళ్ల సంతకాడికి. ఆడికైతే వచ్చేసిన నేను. చూడండి లోపల పోతా ఉండా. వాడు ఆల్రెడీ లోపలే ఉన్నాడు. ఆడికి వచ్చి వాడు నాకు ఫోన్ చేసినాడు, నువ్వు రామనేసి. సరేలే అనుకొని నేను కూడా లోపలికి వచ్చేసిన. ఈరోజు అయితే పొట్టేళ్ళు కోపిస్తాడు అనుకుంటాడా నేను. చూడండి పొట్టేళ్ళు ఎట్లుండాయో. దీంట్లో మాంసం పెరిగిందో లేదో తెలియదు, కానీ బొచ్చు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. చూడండి, బొచ్చే కనపడుతుంది, కానీ దాంట్లో మాంసం ఉందో లేదో ఎవరికి తెలుసు? కోసినాక తెలియదు. అట్లుంటుంది. ఎత్తితే ఏమో బరువుగానే ఉంటాయి. బాగా తిండి పెట్టి ఉంటారు, ఎందుకు బరువు కనపడాలని. అట్లుంటుంది ఇక్కడ. చూడండి, బ్యాచులు పెట్టినారు. షాపులకి నెంబర్లు కూడా ఉన్నాయి. చూడండి, ఫోన్ నెంబర్లతో సహా పెట్టినారు వాళ్ళు. చూడండి, ఈ పక్క వెరైటీగా ఉన్నాయి. ఇంకా పొట్టేళ్ళు కాదు ఇవి. ఈ పక్క వెరైటీగా ఉన్నాయి. రాని చూపిస్తా. చూడండి ఏముండాయో. ఈ పక్క అయితే వంటలు చూడండి. ఇవి కూడా కోసి ముక్కలు చేసుకోవడం, ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయి తినేయడం వీళ్ళ పని. అట్లుంటుంది వీళ్ళతో. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కోపించుకోవడం. చూడండి, పొట్టేళ్ళ సంత అయిపోయింది. ఇంకా లోపలికి అయితే పోవాలా. వీడియో తీసుకుంటా ఉంటే ఎందుకు అన్నిసార్లు వీడియో తీసుకుంటా ఉన్నాడని అడుగుతాడు. ఏం చెప్పాలో ఏం కూడా అర్థం కాదు ఈయనకి. వీడియోలు తీసుకుంటే గమ్మున ఉండిపోవచ్చు కదా, వీడియోలు తీసుకుంటే ఎందుకు వీడియోలు తీసుకుంటా అంటాడు. సరేలే అయితే అనేసి నేనైతే లోపలికి వెళ్ళిపోతాండా. చూడండి లోపల ఇక్కడే పొట్టేళ్ళు కోసి ముక్కలు చేస్తారు. ఇంకా చూడండి ఎలాగుందో. ఈ మాదిరిగా కోస్తారు. ఈ మాదిరిగా మనకు గుర్తుండేదానికి ఏమవుతుందంటే 3 దినాలు డబ్బులు కడితే వాడు నంబర్లు ఇస్తాడు. డబ్బులు కట్టాలి ఆడ. అది కోపించుకునేదానికి కూడా 3 దినాలు తీసుకుంటాడు. 2 నంబర్లు ఇస్తాడు. ఒకటి పొట్టేళ్ళకి తగిలిస్తాడు, ఒకటి కోసే మనిషి తగిలించుకుంటాడు. ఈ మాదిరిగా కోసి ఒలిచేసి ముక్కలు చేసి ఇచ్చేస్తూ ఉంటాడు వాడు. చూడండి, పొట్టేళ్ళు ఇట్లా బండ్లో తోసుకొని వస్తారనమాట లోపలికి. ఈ మాదిరిగా కోసి ముక్కలు చేసి ఇచ్చేస్తాడు. సరేలే అనుకుని మొత్తం కోపిచ్చేసినాడు. కోపిచ్చేసి సరేలే అనుకుని వాని ముందర వీడియో తీయాలంటే ఇలాగా చూస్తూ ఉన్నాడు. ఇది పక్కన షాప్. ఇది షాప్లో ముక్కలు చేసి ఇక్కడే పెట్టి అమ్ముకుండేటోళ్ళు వీళ్ళు. ఇక్కడే పెట్టి అమ్ముకుంటారు. ఈ తలకాయలు 3 దినార్లు అంట ఒకటి. చూడండి ఇంత చిన్నది ఉంది, అది క్రికెట్ బాల్ మాదిరిగా. అంతే, తలకాయ 3 దినార్లు అంటాడు. ఇక్కడ హోల్సేల్ రేట్ అనమాట. 5 కేజీలు కావాలా, 4 కేజీలు కావాలా, 10 కేజీలు కావాలా, ఎంతెంత కావాలో అంతంత కోసి ఈ షాప్లో అమ్ముతారు. పక్కనే ఉంటుంది ఈ షాపు. మామూలుగా పొట్టేళ్ళు కూడా కోసిపించుకొని తీసుకొని పొట్టేలే తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు అనమాట. కోసుకొని తీసుకొని బండిలో పెట్టేసుకున్నా. ముసలితో ఇంకెందుకులే అనుకొని నేను బండిలో పెట్టుకొని నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. వాడు వస్తాడో రాడో అనేసి సరేలే అనుకొని నేను ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నా. ఇంకా చూడండి వచ్చేసిన నేను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.